ఆల్ మై డియర్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ముందుగా మన గురువు గారైన శ్రీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మన గురుమాతకు నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్. సార్, స్థితుల్లో 7వదైన సహస్రార స్థితి గురించి మీ మాటల్లో సార్. ఇంకా సహస్రాలు షట్ చక్రాలు, సహస్రం చక్రాతీత స్థితి. సప్త చక్రాలు కాదు. చక్రం అంటే ఏంటంటే భ్రమణము. అంటే మనం గిర్రని తిరుగుతుంటాం. కాసేపు నేను సా మీద వాయిస్తుంటాను, తర్వాత రీకెళ్తాను రిషభం, తర్వాత కాసేపు గాంధార మీద చుట్టుతూ ఉంటాను, మెల్లిగా మధ్యమ మీద పోతాను, అక్కడ కాసేపు ఆలాపన చేస్తాను, తర్వాత పంచమంకి వెళ్తాను, అక్కడ తర్వాత దైవతం. అంటే ఒక్కొక్క దాన్ని నేను ఎక్స్ప్లోర్ చేస్తున్నాను అనమాట. సో షట్ చక్రాలు ఉన్నాయి. శరీరాన్ని ఎక్స్ప్లోర్ చేస్తే మూలాధారము, మనస్సుని ఎక్స్ప్లోర్ చేస్తే అది స్వాధిష్టానము, మరి బుద్ధిని ఎక్స్ప్లోర్ చేస్తే అదేమో మణిపూరకము, మౌనాన్ని ఎక్స్ప్లోర్ చేస్తే అదేమో అనాహతము, మరి కర్మ ప్రక్షాళనం జరిగినప్పుడు చేసిందంతా మళ్ళీ కడుక్కుంటున్నప్పుడు అది అంతా విశుద్ధము. తర్వాత ధ్యానంలో మూడో కన్ను ఉత్తేజపరుచుకున్నప్పుడు అదంతా కూడా ఆజ్ఞాచక్రము. మూడో కన్నుతో సత్యం తెలిసిపోయింది, అన్ని లోకాలు చూసావు. త్రికాల జ్ఞానము, త్రిలోక సంచారము అన్నీ అయిపోయినాయి. నువ్వు గురువు అయ్యావు. ఇక్కడ గురువు అవుతాడు. ఇది గురు చక్రం. నువ్వు గురువు అయిపోయావు. గురువు అంటే బరువైన వాడు. దేంతో బరువైనవాడు? జ్ఞానముతో. తర్వాత ఇంకా చక్రాతీత స్థితి అంటే ఇంకా 7వ స్థితికి వెళ్తావు. అదేంటంటే ఆధ్యాత్మిక సేవ. ప్రాపంచిక సేవ విశుద్ధము, ఆధ్యాత్మిక సేవ సహస్రారము. అంటే అందరికీ ధ్యానం నేర్పించడమే, అదే ఆధ్యాత్మిక సేవ. ధ్యానము అభ్యాసం చేయడము, ధ్యానంలో పరాకాష్ఠ పొందడము ఆజ్ఞాస్థితి అయితే, ఇంకా అందరికీ ధ్యాన సేవలు అందించడము. అంటే లోక కళ్యాణం కోసం ఉండేవాడు, ఆధ్యాత్మికంగా లోక కళ్యాణం కోసం ఉండేవాడు సహస్రారంలో ఉండేవాడు. ప్రాపంచికంగా లోక కళ్యాణం కోసం ఉండేవాడు విశుద్ధము. ప్రాపంచంగా లోక సేవలని చేసిన తర్వాత ఇంకా ఆధ్యాత్మిక అనుభవం కావాలి కనుక, ఆధ్యాత్మిక జ్ఞానము కావాలి కనుక, జ్ఞానాన్ముక్తి కనుక ఆ జ్ఞానం కోసము ఇంకా కూర్చుంటాడు ధ్యానంలో. ధ్యానం వల్ల జ్ఞానము, జ్ఞానం వల్ల ముక్తి. ఇక ముక్తి వచ్చిన తర్వాత తాను దుఃఖరహితుడైన తర్వాత, తాను నిర్వాణ, పరినిర్వాణ, మహాపరినిర్వాణ స్థితిలో అన్నింటినీ పొందిన తర్వాత ఇంకా అందరికీ చెప్పడమే ఉన్న పని. అందరికీ ఆ ధ్యానం చెప్పడమే సహస్రార స్థితి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.